ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విశ్వకర్మ సంఘంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి మాట్లాడుతూ లష్కర్లో జరిగే ఉజ్జయిని మహంకాళి జాతర కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆగస్టు 2-3 తేదీల్లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రంగం కార్యక్రమం సజావుగా సాగేందుకు ఇప్పటి నుండి అన్ని ఏర్పాట్లు ప్రారంభించామని, బోనాలతో వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా 2 క్యూ లైన్లతో పాటు మొత్తం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు, బోనాల ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు, మహిళలకు, వయోవృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంతో పాటు వారికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన చేయనున్నట్లు వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టపరుస్తామని, జాతర సమయానికి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తవుతాయని ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశాము. 2 years వరకు ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఇందులో 14 మందితో ట్రస్ట్ బోర్డు పడింది. ఒక అయ్యగారిని ఎక్స్ అఫీషియల్ మెంబర్గా తీసుకుంటాము. మా 14 మంది ఏంటంటే టెంపుల్లో జాతర ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి, ఎక్కడ ఏది అవసరం ఉంటాయో అవన్నీ మేము 14 మంది కూర్చొని అన్ని డీటెయిల్స్ ఎక్కడ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది, పబ్లిక్ని ఎట్లా తీసుకురావాలి, ప్లస్ వెహికల్స్ ఎక్కడ నుంచి అలౌ చేయాలి, మాకు ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో, ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉంటారో ఆ అమ్మాయి దగ్గర నుంచి నడుచుకుంటూ రావడానికి ఇబ్బంది అవుతుందో గమనించి కొంచెం నిర్ణయాన్ని పెట్టైనా సరే ఆ తల్లిదండ్రుల పిల్లలను అమ్మగారి దర్శనానికి తొందరగా పంపించమని మేము పోలీస్ అధికారులని మాట్లాడుతున్నాం. మరియు మా బోర్డు సభ్యులను కూడా పోలీస్ పథకం దృష్టిలో పెట్టుకొని మాకు కోఆర్డినేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రాకేష్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఇటు అధికారులకు అటు నాకున్న ఇనిషియేటివ్ అంటే నేను తెలుగులో ఎక్కువ మాట్లాడలేదు. అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ హియర్ బీన్ భక్తులు అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి యొక్క భక్తి భావనతో వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. మానవ సేవా సమితి స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ 100వ సంవత్సరాల్లో ఈ యొక్క పండుగ మనం ఎప్పుడైతే జరుపుకుంటున్నామో ఇది ఈ రోజు 100 సంవత్సరాల పండుగ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మున్సిపల్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ తరఫు నుంచి మా పాత్ర నేను కూడా 2 years నుంచి చేస్తున్నాను. చాలా మంచిగా జరిగింది. ఈసారి కూడా చాలా మంచిగా జరగాలని నేను కోరుతున్నాను. ఆ మేడం అటెన్షన్ జరుగుతుంది. ఎవరు ఏం మాట్లాడినా మేడం పర్మిషన్ ఎవరు మాట్లాడతారు మళ్ళీ చెప్తున్నాం. స్టార్టింగ్ పోలీసులు మీరు ఇష్టమైన మాట్లాడుతుంటే బాగుంటుంది. స్పీక్ అనేది ఉజ్జయిని మాటలకు సంబంధించిన మాట మాట్లాడండి. ఇక్కడ ఉన్న సమస్యలు అది చెప్తున్నాను. సమస్య ఎక్కడ దేశం మొత్తం మాట్లాడారు.
సో ప్లీజ్ అవన్నీ కవర్ చేస్తాము. సంవత్సరం పొడుగుతా మేము మొత్తం సిటీ మొత్తం రోడ్స్ క్లీనింగ్ మెయింటైన్ చేస్తున్నాము. రోడ్స్లో ఎక్కడ గుంతలు కూడా టైం మాకు నిజమైనటువంటి మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, మా కార్పొరేటర్స్ ఉన్నారు. అండ్ మీడియా ఏంటంటే మనకు వాటర్ ట్యాంక్స్ నాట్ ఓన్లీ వాటర్ స్లివర్ ఆల్సో. సో స్లివర్ మ్యాన్స్ కానీ ఓవర్ఫ్లోస్ కానీ డేటా కోసం మనకు అన్ఫోర్స్డ్ సిచ్యువేషన్స్లో డ్యామేజ్ కావడము అండ్ రాణి టైంలో ట్రాన్స్పోర్ట్ వాటా బ్యాటరీ సీట్స్ ఇవన్నీ కూడా డైవర్సిటీ పాయింట్స్లో లాండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ కావాలి సార్. ఎందుకోసమంటే అరౌండ్ ది మూవ్స్ ఉంటారు కాబట్టి లాండ్ ఆర్డర్ ఆఫీసర్ ట్రాఫిక్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ ఉంటే కొద్దిగా మనకు పార్కింగ్ ప్లేసెస్ కూడా కొన్ని సంవత్సరంలో మనకు భూమికి వరకు ఉన్నాయి. అంటే నార్త్ నుంచి వచ్చే వాళ్ళకు సౌత్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి మేడం. ఆ పార్కింగ్ నేను రెండు జనరేటర్స్ సెట్స్ ఇక్కడ దగ్గర పెడతాం. ఏమైనా బయట సప్లైస్ ఉన్నా కూడా మనం జనరేటర్ సెట్ బ్యాకప్ కింద పెడతామండి. చుట్టూ జిహెచ్ఎస్సీ వాళ్ళు ఏదైతే లైటింగ్ పెడుతున్నారో ఆ గుడి చుట్టూ అక్కడ కూడా లైటింగ్ పోకుండా ఉత్సవాన్ని విజయం చేయడానికి డీసీపీ గారు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి మీటింగ్ ఏర్పాటు జరిగింది. గత సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది. కానీ అది లక్షల మంది వచ్చినప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం నాకు సరి చేస్తున్నాం. ఆ విధంగా పోవాలి. అయితే ముఖ్యంగా ఈ ఉత్సవాలకు విజయం కావాలంటే మేజర్ భాగం షార్టేజ్ గురించి ఐ రిక్వెస్ట్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాటర్ అవన్నీ దే షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ అండి. వాళ్ళు ఫ్రైడే నుంచినే వాళ్ళకి ప్రాపర్ సప్లై అంటే ఆ రోజు కూడా ఉంటుంది ఒక జాతకాల. సో ఆ రోజు నుంచి కంటిన్యూస్ సప్లై ఉంటే 3వ తారీఖు వరకు అది మంచిగా ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్ డిపార్ట్మెంటల్ కన్వర్జన్ మీటింగ్ పెట్టాము ఇన్ రిగార్డ్ టు ఉజ్జయిని మహంకాళి బోనాలు. ఈ సంవత్సరము ఉజ్జయిని మహంకాళి బోనాలు మనకి August 2 అండ్ August 3 వస్తుంది. August 2 మనకి మెయిన్ ఈవెంట్ ఉంటుంది అండ్ August 3 రంగం అండ్ అంబారీ సవారీ ఉంటుంది. సో ఈ కన్వర్జెన్స్ మీటింగ్ లో మేము కమిటీ మెంబర్స్ తోటి అందరితోటి డిస్కషన్ చేశాము. అండ్ ఈ ఘట్టాల్లో ఆ కమిటీస్ కూడా వాళ్ళు ఇన్ కేస్ ఎనీ ఇష్యూస్ లాస్ట్ ఇయర్ ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా డిస్కషన్ చేశారు. వేరే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అరేంజ్మెంట్ ఎట్లాగే చేశారు. సో ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు, R&B డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఆల్సో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ బికాస్ చాలా మంది దే మెన్షన్ దట్ కొంచెం వాటర్ షార్టేజ్ ఉండేది లాస్ట్ టైం. ఈవెన్ RTC డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు అరేంజ్ చేస్తున్న బస్సెస్ గురించి కూడా చెప్పారు. ఫైనలీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కి వస్తే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ లా అండ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన బందోబస్తు అరేంజ్మెంట్స్ గురించి వాళ్ళు డిస్కషన్ చేశారు. ఈసారి కూడా లాస్ట్ టైం లాగానే మేము పగడ్బందీగా బందోబస్తు అరేంజ్ చేస్తాము. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ ఒకటి ఎక్స్ట్రా క్యూ లైన్ కూడా పెట్టించాము. సో ఈసారి 2 బోనాలు లైన్స్ ఉంటాయి అండ్ 4 లైన్స్ ఉంటాయి ఫర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్. సో అదే కంటిన్యూ అవుతుంది. ఈసారి మనం ఎక్స్ట్రా కొంచెము DFMD మెషిన్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము టు ఇంక్రీజ్ ద సెక్యూరిటీ అండ్ ఆల్సో కొన్ని ఎక్స్ట్రా CCTV సో దట్ అది మానిటర్ బాగా చేయాలని. కొన్ని పిక్ పాకెటింగ్ లేదంటే ఏదైనా థింగ్స్ చాలా మంది అమ్మాయిలు వస్తారు, షీటింగ్ క్రైమ్ టీమ్స్ కూడా ఎక్కువ పెంచుతాము. వీఆర్ ఆల్సో ప్లానింగ్ టు కీప్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సో దట్ ఎవరు టెంపుల్ కి ఎంట్రీ చేస్తున్నారు, వాళ్ళ పాత చరిత్ర, ఇన్ కేస్ దే హ్యావ్ ఎనీ offensive రిగార్డింగ్ అది కూడా చెక్ చేస్తున్నాము. సో ఇవన్నీ కొత్త AI జనరేటెడ్ టూల్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. లాస్ట్ టైం ఎట్లాగే జరిగిందో అదే శ్రద్ధతోటి అండ్ అదే మోటివేషన్ తోటి మన డిపార్ట్మెంట్ పని చేస్తుంది. రేపు కూడా మనకి మీటింగ్స్ ఉన్నాయి. సో ఇది కంటిన్యూస్ గా ఈ మీటింగ్ ద్వారా ఎక్కడెక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అవన్నీ మేము ఫిల్అప్ చేసి ఈసారి కూడా బాగా చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. అంటే జోన్స్ చేంజ్ అయ్యేలో మనకి అది ఫేవరబుల్ గా ఉంది బికాస్ ఈసారి ఘట్టాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి మన గర్భాల మైదానానికి వెళ్తుంది. ఆ గర్భాల మైదానం కూడా ఈసారి నా జోన్ లోనే ఉంది. సో బెటర్ కోఆర్డినేషన్ ఉంటుంది.
ఓన్లీ మనకి కొన్ని మేబీ శుభక్షంతులు అవి పలానా బండిలో మార్కెట్ ఏరియా నుంచి రావచ్చు. బట్ సిన్స్ మనకి లోకల్ కోఆర్డినేషన్ ఆల్రెడీ మల్కాజ్గిరి కమిషనరేట్ వాళ్ళతో కోఆర్డినేషన్ ఉంది, సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ దేర్. అది కూడా వీ విల్ కోఆర్డినేట్ వెరీ ఎఫెక్టివ్. ఈసారి ప్రత్యేకంగా శివశక్తులకు ఏమైనా టైం ఏమైనా ఇస్తారా? వికలాంగుల కోసం ఏమైనా టైం ప్రత్యేకంగా లైన్ ఏమైనా ఏర్పాటు చేస్తారా? మేము అనుకుంటున్నాము, వాళ్ళతోటి కూడా మీటింగ్ పెట్టుకుంటాము. ఇది ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్, వాళ్ళందరితో కూడా సెకండరీ మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయింది లాస్ట్ టైం, వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ టైం అండ్ వీల్ ఎన్షూర్ గ్రీన్ కారిడార్ ఫర్ దెమ్, దట్ సో దట్ వాళ్ళకి ఏమీ డిస్టర్బెన్స్ జరగకూడదు. సో వాళ్ళ దగ్గర కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కషన్ చేసి దెన్ విల్ కంక్లూడ్. ప్రత్యేకంగా ఈ జాతరలో విఐపి పాస్ అని చెప్పి ఒకటి ఇస్తున్నారు, అది ఏ టైం ఎక్కడి నుంచి తెలుస్తున్నారు అనేది కాకుండా అంత మింగిల్ అయిపోయి ఇస్తా ఉన్నారు. ఆ పాస్లకు వాల్యూ లేకుండా పోతున్నారు, గతంలో కూడా పాసెస్ తీసుకున్న వారు ఆరోపణలు. అది మేము కోఆర్డినేట్ చేస్తాం. విఐపి పాసెస్ మన డిపార్ట్మెంట్ ఇవ్వరు, సో వీ కోఆర్డినేట్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ అండ్ మీరు చెప్పలాగా మేబీ టైం పెడితే సో దట్ ప్రజలకి ఇబ్బంది కాకుండా అలా చూస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మన బయట ఇక్కడ చూడండి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.